అరసవెల్లిలో రథసప్తమి వేడుకలను ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వేడుకలకు ప్రభుత్వ వేడుకలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది 7 రోజులు నిర్వహించాలని నిర్ణయించగా గుండా అప్పల సూర్యనారాయణ మృతి కారణంగా 3 రోజులు మాత్రమే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఈ ఏడాది రథసప్తమి వేడుకలను 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, పార్కింగ్ ప్లేస్లు అధికారులు రూపొందించిన డిజైన్, రూట్ మ్యాప్ సూపర్ హిట్ అయ్యాయని అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు రథసప్తమి. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలుసు. అయితే ప్రజలందరి అభిమానంతో గత సంవత్సరం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొదటిసారి జిల్లా పర్యటనకు వచ్చేటప్పుడు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు గత సంవత్సరం నుంచి అరసవెల్లిలో జరుగుతున్నటువంటి రథసప్తమి వేడుకలు ప్రభుత్వ వేడుకలుగా గుర్తించి గత సంవత్సరం జరిపిన విషయం కూడా మనందరం ఒకసారి గుర్తు చేసుకుందాం. అయితే ఈ సంవత్సరం ఎప్పుడూ రథసప్తమి వేడుకలు ఒకే రోజు రథసప్తమి రోజు జరిగాయి. గతసారి ఈ వేడుకలు రథసప్తమానికి 2 రోజుల ముందు మొదలుపెట్టి 3 రోజులు జరపాలని చెప్పి నిర్ణయించి ఒక చరిత్ర సృష్టించి బాగా జరిపిన విషయం మీ అందరికి కూడా తెలుసు. అయితే ఈసారి 7 సార్లు జరపాలని చెప్పి 7 రోజులు జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అయితే మధ్యలో మాజీ శాసనసభ్యులు చనిపోవడం వల్ల ఆయన కూడా ఈ గ్రామం వాసి, ఈ కాన్స్టిట్యున్సీకి 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాబట్టి నేను, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గారు అందరం అనుకొని మళ్ళీ మనం 22తో ఆయన దినకార్యం పూర్తవుతుంది. రేపటి నుంచి మళ్ళీ 3 రోజులు ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి నిర్ణయం చేశాం.